సార్ వల్లభనేని వంశీ అమెరికా పారిపోయాడు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. అంటే రెడ్ బుక్ లో ఆయన పేరే ముందుంది, అందుకే ఆయన ఈ విధంగా అమెరికా వెళ్ళిపోయారని అంటున్నారు. అసలు మరి ఇప్పుడు తెప్పించే ప్రయత్నం కూడా జరుగుతుంది అని చెప్తున్నారు సార్. మరి దీంట్లో నిజం ఎంత ఉంది సార్? వల్లభనేని వంశీ రెడ్ బుక్ లో ఫస్ట్ పేరు ఉండడం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే వల్లభనేని వంశీ అసలు లోకేష్ వాళ్ళ మదర్ భువనేశ్వర్ గురించి కూడా చాలా అప్పట్లో వల్గర్గా కామెంట్ చేయడం, అది పెద్ద స్థాయిలో ఇదై చివరికి చంద్రబాబు లైఫ్లో ఎప్పుడు ఆయన ఏడవని పద్ధతులు ఏడవడం, ఇవన్నీ మనం చూసాం. అది అసెంబ్లీలో కూడా ఇండైరెక్ట్గా ఆ చర్చ రావడం. సో ఇదంతా మనం చూసాం. సో అప్పటి నుంచి కూడా వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని వీళ్ళిద్దరూ మీదనే తెలుగుదేశం నాయకులకు కావచ్చు, కేడర్కి కావచ్చు, అందరికి కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి వైసీపీలోకి వెళ్ళారు. జగన్ కూడా స్ట్రాటజిక్గా వీళ్ళిద్దరి ద్వారానే ఎక్కువగా వీళ్ళని తిట్టించడం అవన్నీ చేశారు. సో దానివల్ల వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని మీద తీవ్ర ఆగ్రహం ఇవి ఉంది. లోకేష్ గతంలో కూడా చెప్పాడు, ఇక్కడ గన్నవరంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మన యువగలం పాదయాత్రలో భాగంగా ఇక్కడ ఒక పిల్ల సైకో ఉన్నాడు, వీడు ఒకప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు సార్ సార్ అంటూ నా వెంట తిరిగేవాడు, ఇప్పుడు రెచ్చిపోయి చేస్తున్నాడు, వీడికి నేను భయం అంటే ఏంటో చూపిస్తానని కూడా లోకేష్ అప్పుడు ఛాలెంజ్ చేశాడు. సో కాబట్టి ఇప్పుడు నేచురల్గా ఎర్రబుక్కు రాజ్యాంగం అనేది మొదలు పెట్టారు. ఆల్రెడీ హోర్డింగ్స్ కూడా బయటకు వచ్చాయి, ఎర్రబుక్కు రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అని. సో క్లియర్గా రెడ్ బుక్ అంటే ఏంటనేది కూడా లోకేష్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీంట్లో వైసీపీ వాళ్ళు మా మీద దాడులు ఎవరెవరు చేశారో వాళ్ళ పేర్లు రాసుకున్నాం, అట్లాగే అధికారులు అక్రమంగా కేసులు పెట్టారు వాళ్ళ పేర్లు రాసుకున్నాను. సో వీళ్ళందరికీ నేను లీగల్గా మాత్రమే ప్రొసీడ్ అవుతాం వీళ్ళ మీద అనేది మాట్లాడారు. అయితే ఇప్పుడు మనం కొన్ని పరిస్థితులు చూస్తే లీగల్గా మాత్రమే వెళ్ళట్లేదు, వీళ్ళు ఇల్లీగల్గా కూడా వెళ్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు వీళ్ళే జేసీబీలు తీసుకెళ్ళి ప్రత్యర్థులు ఇల్లు కొల్లగొట్టుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సో నిన్న జగన్ కూడా నెల్లూరులో ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అందులో కూడా జగన్ వీళ్ళు రాష్ట్రం అంతా విధ్వంసాలకు పాల్పడుతున్నారు అనేది చెప్పారు. సో ఇటు పొంగనూరులో చూసాం, పెద్దిరెడ్డిని రాని లేదు, ఈవెన్ మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇలాగా మామూలుగా ఎవరైనా ప్రత్యర్థులు పగా ప్రతీకారం తీర్చుకోవడం అంటే రెండు రకాలు ఉంటుంది. ఒకటి లీగల్గా కేసులు పెట్టడం, అది చేయడం. రెండోది ఇల్లీగల్గా వాళ్ళ మీద అటాక్స్ చేయడం, ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఇవి చేస్తారు. సో ఆల్రెడీ లోకేష్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు, కడ్రాయితో నిలబెడతానని, లేకపోతే భయం పరిచయం చేస్తానని, నేను మూర్ఖుడు, ఇలాగంతా మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు అబ్సల్యూట్ పవర్ ఉంది, అందులో మామూలు పవర్ కాదు. రెండోది స్టేట్కి మాత్రమే పరిమితమైన పవర్ కాదు, సెంట్రల్లో కూడా వీళ్ళ హవా నడుస్తుంది. కాబట్టి వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా ఇది బ్యాడ్ టైం అని చెప్పాలి. వాళ్ళు ఎలా పోరాడతారనేది చూడాలి. ఆల్రెడీ నిన్న ఒక సిగ్నల్ కూడా ఇచ్చాడు జగన్, మేము కూడా పోరాడతాము, నువ్వు చట్టబద్ధ పరిపాలన చేయాలి, గవర్నెన్స్ మీద ఫోకస్ చేయాలి, ఇలా దాడులు చేయడం, విగ్రహాలు పగలగొట్టడం, మా మీద అక్రమ కేసులు పెట్టడం చేస్తే మేము కూడా పోరాడుతూ ఉన్నాడు. జగన్ కూడా ఇంకా ఫుల్ టైం జనంలోకి వచ్చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఆయన ఇప్పటివరకు సమీక్షలన్నీ చేశాడు. ఇప్పుడు ఇంకా ఏదైతేమీ అయింది, ఇప్పుడు మనం ఎలా ఫైట్ చేయాలి, దీన్ని ఇప్పుడు ఎలా నిలబడాలనేది కర్తవ్యం. అట్లాగే చాలామంది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మామూలుగా ఎవరికి కూడా ఈ కాలంలో పార్టీ లాయల్టీ అనేది ఏం లేదు. పార్టీలకేమో పీపుల్ లాయల్టీ అనేది లేదు. పార్టీలకు కూడా అధికారం కావాలి. పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అనేది ఇప్పుడు ఇవాళ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మన తెలంగాణలో చూస్తే కూడా గతంలో కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, సిపిఐ ఇలాంటి వాళ్ళందరూ బీఆర్ఎస్కి వచ్చేసారు అధికారం ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ అదే బీఆర్ఎస్ నుంచి దాదాపు ఇప్పటికైతే 6 మంది ఎమ్మెల్యేలు, 6 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఇంకా కూడా ఒక 20 మంది దాకా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అంటే బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఖాళీ అయిపోతుంది. అక్కడ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు 11 మందిని లాగేసుకోవాలనేది చంద్రబాబుకి ఇప్పుడేం అర్జెన్సీ లేదు. వాళ్ళ వల్ల చంద్రబాబుకి ఏ రకమైన ఉపయోగం లేదు. సో వాళ్ళేమి జగన్కి బలం కూడా కాదు. గతంలో అంటే 67 మంది ఉన్నారు కాబట్టి 23 మందిని లాగాడు. ఇప్పుడు అవసరం లేదు, ప్రతిపక్ష పాత్ర కూడా లేదు జగన్కి.
కాబట్టి చంద్రబాబుకి ఉన్న ఆలోచన ఏంటంటే వైసీపీని నేలమట్టం చేయాలంటే వైసీపీలో ఉన్న యాక్టివ్గా ఉన్న నాయకుల మీద కేసులు పెట్టడం కావచ్చు, వాళ్ళని ఇతర బెదిరించడం కావచ్చు చేయడం ద్వారా వాళ్ళని స్తబ్దంగా మార్చేయడం, జగన్కి ఎటువంటి సపోర్ట్ లేకుండా చూసుకోవడం. కొంతమంది ఎక్కడైనా బలమైన నాయకులు ఉంటే వాళ్ళని పొగబెట్టి ఇటు కాంగ్రెస్లోకో బీజేపీలోకో వాళ్ళు వెళ్ళేట్టుగా చేయడం. ఎందుకంటే జనసేన తెలుగుదేశం తలుపులు మూసేశారు, ఇంకొన్నది బీజేపీ కాంగ్రెస్. బీజేపీ కూడా దాదాపు మనకు తెలిసింది ఏంటంటే ఒక 6 నెలల పాటు అయినా ఎవరిని చేర్చుకోకుండా ఉందాం అనేది బీజేపీకి ఉన్న అండర్స్టాండింగ్ అని చెప్తున్నారు. ఈ మేరకు పురంధేశ్వరి కూడా తన పార్టీ నాయకులకి గైడ్ చేసిందని చెప్తున్నారు. ఎందుకంటే మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఎక్కువగా కేసులు ఉన్నవాళ్లే వస్తారు తప్పించుకోవడానికి, అది మనం అలో చేయకూడదు అనేది వాళ్ళకు ఉన్నది. ఇంకా ఏకైక ఆప్షన్ వాళ్ళకి కాంగ్రెస్. సో కాంగ్రెస్లకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. కాంగ్రెస్లకి వెళ్తే కనీసం నేషన్ వైడ్ సపోర్ట్ ఉంటుంది. ఏదన్నా అరెస్టులు చేసినా కూడా చంద్రబాబు కూడా దూకుడుగా అరెస్ట్ చేయకపోవచ్చు కాంగ్రెస్లో ఉంటే అనేది ఒక అండర్స్టాండింగ్ ఉంది. అందుకని ఇప్పుడు రేపు 8వ తేదీ వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ వీళ్ళందరూ వస్తున్నారని చెప్తున్నారు. సో అప్పుడు కొంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగా రాహుల్ గాంధీ కూడా కొంతమంది మాజీ మంత్రులతో ఫోన్లలో మాట్లాడారని చెప్తున్నారు. సో ఈ మొత్తం ఓల్ కాంటెక్స్ట్ చూసుకున్నప్పుడు వైసీపీలో నుంచి జంప్ అయ్యే వాళ్ళు జంప్ అవుతారు. కొంతమంది ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు తెలుగుదేశంకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశానికి మండలిలో బలం పెరుగుతుంది కాబట్టి తెలుగుదేశం కూడా ఎమ్మెల్సీలను చేర్చుకునే అవకాశం కనిపిస్తుంది. మిగతా వాళ్ళంతా కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఛాన్స్ ఉంటే బీజేపీలోకి కూడా వెళ్తారు. సో ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి. నాకు తెలిసి వాళ్ళు జైలుకి అయితే వెళ్తారు. ఇప్పుడు ఏంటంటే కొంత గవర్నెన్స్ మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద, అమరావతి పోలవరం మీద చంద్రబాబు దృష్టి పెడుతున్నాడు. ఢిల్లీకి వెళ్ళి కూడా అనేక మంది మంత్రుల్ని కలిశాడు, ప్రధానమంత్రి హోంమంత్రితో సహా. సో ఆయన కొన్ని రాష్ట్రానికి కొన్ని ఫండ్స్ కావచ్చు, కొన్ని పథకాలు కావచ్చు తీసుకురావడం, అట్లాగే అమరావతిలో సెంట్రల్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఒక 40-50 వస్తాయని చెప్తున్నారు. సో ఇవన్నీ తీసుకొస్తూ నేను గవర్నెన్స్ మీద, అభివృద్ధి మీద, సంక్షేమం మీద దృష్టి పెడుతున్నానన్న ఇది కలిగించి సమయం చూసి హఠాత్తుగా అరెస్టులు చేయడం అనే ప్రక్రియకి తెరలేకపోతున్నట్టుగా తెలుస్తుంది. అది చంద్రబాబు వ్యూహం అన్నట్టుగా. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో హఠాత్తుగా అరెస్టులు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే. సో అందుకని కొన్ని రకాల సిగ్నల్స్ని వాళ్ళు ఇస్తున్నారు ఆల్రెడీ. సో అందులో భాగంగానే లోకేష్ కూడా నిన్న జగన్కి వ్యతిరేకంగా మాట్లాడాడు. జగన్ మాట్లాడిన దాన్ని ఖండిస్తూ మాట్లాడాడు. ఆల్రెడీ తెలుగుదేశంలో కూడా చాలామంది జగన్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మాట్లాడారు. పత్రికలు కూడా వాలంటరీగా చాలా తెలుగుదేశం పత్రికలు రాశాయి. సో శాంతి భద్రతలు ఉన్నాయి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో, కానీ జగన్ దీన్ని శాంతి భద్రతలు లేదని నిరూపించడం కోసమే ఇవన్నీ చేస్తున్నాడు అన్న వర్షన్లో వీళ్ళు తీసుకెళ్తున్నారు. మళ్ళీ సేమ్ రాజకీయాలు మొదలవుతాయి, పాత్రలు మారాయి అంతే. సేమ్ రివెంజ్ పాలిటిక్స్, సేమ్ మీడియా, ఎవరి వైపు మీడియా వాళ్ళ సైడ్ తీసుకొని మాట్లాడడం, ఇవన్నీ ఇంకా రొటీన్గా మొదలవుతాయి. సో ఈ క్రమంలో ఇతన్ని ఇప్పుడు అమెరికా నుంచి తెప్పించడానికి పోలీసులు కూడా ట్రై చేస్తున్నట్టు చెప్తున్నారు వల్లభనేని వంశీని. యాక్చువల్గా అతను ఎలక్షన్ అయినాక కూడా వెళ్ళిపోయి కొన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చాడు.